హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మా ప్రయాణం. బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. కమ్మటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదంటే ఈవినింగ్ స్నాక్కైనా నైట్ ఎర్లీ అవర్స్లో మనం డిన్నర్ చేసేస్తామంటే డిన్నర్ కూడా ఇచ్చేయచ్చు. వీళ్ళు వాళ్ళని లేదు, అందరూ తినొచ్చు అనమాట. నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తున్నాను, ఒకసారి ట్రై చేయండి. ఇది నేను ఒకసారి తిన్నాను, ఒకసారి తిని నాకు అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ నాకు తెలిసాయి అనమాట. దాని తర్వాత నేను ఇంకొన్ని యాడ్ చేసుకొని ఎలా చేయాలనేది ఇది ఒక రకంగా చెప్పాలంటే నా ఓన్ రెసిపీయే. ఒకసారి ట్రై చేయండి, ఇంటిల్లిపాది కమ్మగా తినేస్తారు. ఇది కూడా నేను ఇక్కడ ఉల్లిపాయ చాప్ చేస్తున్నాను అనమాట. మంచిగా ఆనియన్స్ మన క్వాంటిటీకే వేసుకోండి. నేను ఎప్పుడు కూడా మెజర్మెంట్స్ కరెక్ట్గా చెప్పట్లేదు, మన ఇంట్లో వాళ్ళ బట్టే. నేనైతే ఇది ఇద్దరికని చేశాను, కానీ కన్నా ఒక్కడే తిన్నాడనమాట. ఇలా చికెన్ మనం అక్కడ షాప్లో కొట్టించేయచ్చు, కానీ నేను ఇంటికి తెచ్చి చేసుకున్నాను. ఒక కప్పు ఉల్లి తురుము వేసాను, మీకు అక్కడ చూపించాను కదా కప్పులు. దాని తర్వాత ఇక్కడ క్యాబేజీ తురుము ఒక కప్పు వేసాను. దాని తర్వాత క్యాప్సికమ్ చిన్న పీసానండి, కట్ చేసి వేసాను. ఈ విధంగా తురుముకోండి. దాని తర్వాత కొత్తిమీర అండి, కొత్తిమీర తురుము కొంచెము, పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి తురుముకున్నాను అనమాట. ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, దాని తర్వాత ఒక రెబ్బ లేదంటే ఎక్కువే వేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కరివేపాకు. దాని తర్వాత రుచికి సరిపడా సాల్టు, కొంచెం పసుపు, కొంచెం కారం. మనం పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి చూసుకోండి. ధనియం పౌడర్ వేసాను అనమాట. కొంచెం టైం తీసుకుంటే సరిపోద్ది. నేను కొన్ని రకాల వంటలకైతే చక్కగా ఇలాగా మంచిగా ఆనియన్ ఇలా పిండితే రసం దిగి ఆ రెసిపీ బాగా వస్తుందని నమ్ముతాను అనమాట. అందుకనే ఒకసారి కలుపుతున్నాను. ఎమ్మి టిఫిన్. దీనికి పేరు కూడా ఇంకా నేను పెట్టలేదు ఏంటనేది. చాలా బాగుందండి, మీరు ట్రై చేయండి. నేను 4-5 టైమ్స్ చేశాను, ఒకదానికి మించి ఒకటి వచ్చింది. చేయగా చక్కగా చికెన్ యాడ్ చేశాను. బోన్లెస్ చికెన్ యాడ్ చేసుకోవాలి, కేమలాగా కొట్టించేసి. దాని తర్వాత వరిపిండి 2 స్పూన్స్, 1 కప్పు శనగపిండి వేశాను, 2 గుడ్లు. ఇది 2 మనుషులకి చక్కగా అయిపోతుంది. 2 గుడ్లు అనమాట వేసాను. దాన్ని బట్టి మీరు డబల్ చేసుకోండి, సరేనా? దాని తర్వాత ఇంకోసారి మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ పట్టేటట్టు మంచిగా కలుపుకోండి. అంతా కలిపిన తర్వాత ఫైనల్గా మనం కొంచెం నిమ్మరసం పిండుకోవాలన్నమాట. ఎగ్ కలుపుతాం కాబట్టి కొంచెం నీచు వాసన రాకుండా ఉండడానికి, ఇంకేం లేదు. ఇందులో ఇంకా ఇంకొన్ని కూరగాయలు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా చేశాను అనమాట. మనం కలిపిన తర్వాత కొంచెం లూజ్, చూసారా, మనం కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేస్తాం కదా, అలాగే ఒకవైపుకే మంచిగా కలుపుకోవాలి. నిమ్మరసం పిండాను కొంచెం. ప్యాన్ పెట్టుకొని, ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు, 2 స్పూన్స్ ఆయిల్ అయితే చాలా ఎక్కువ, చక్కగా సరిపోద్ది. కాకపోతే మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మసాలా గారెలు వస్తాం కదండి, మనం శనగ పప్పు గారెలు, పెసరపప్పు గారెలు వేస్తాం కదా, ఆ విధంగా ఇదిగోండి ఈ విధంగా ఒత్తుకోవాలి. ఎమ్మి బ్రేక్ఫాస్ట్, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఇది రోజు తిన్నా కూడా ఏం కాదండి, అన్నీ కొంచెం కొంచెం వేసాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. పుష్కలంగా మనకి అన్ని రకాలు విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ అందుతాయి అన్నమాట. ఇందులో ఇబ్బంది కలిగించే ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా లేవన్నమాట. ఫ్యాట్ వచ్చేస్తుంది అనుకోవడానికి ఏం లేదు, అన్నీ తక్కువ యూజ్ చేసాము, హెల్దీవి. అలా వేసిన తర్వాత కడాయి నిండుగా మూత పెట్టుకోండి. దగ్గరుండి మీడియంలో పెట్టుకోవాలి. స్టార్టింగ్లో ఒక 5 మినిట్స్ అయిన తర్వాత లోలో పెట్టుకోండి. ఒక స్టిక్ హెల్ప్ తీసుకొని ఈ విధంగా నేను వెనక్కి తిప్పుతున్నాను అనమాట. తిప్పిన తర్వాత కూడా మనం కొంతసేపు మంచిగా కాల్చుకోవాలి. మనం దగ్గరుండి మూత పెట్టి చేసుకోండి, బాగుంటుంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వెడల్పు ప్యాన్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి, లేదంటే సగం కాలకుండా ఉంటుంది. ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఇలా తిప్పుకొని దగ్గర ఉండి మంచిగా కాల్చుకోండి. నేను ఇలాగే తీసేస్తున్నాను. మనం ఒక స్పూన్ పెట్టి తీసుకుంటే కూడా బాగుంటుంది. ఎమ్మి బ్రేక్ఫాస్ట్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంటిల్లిపాది కడుపు నిండా తింటారు, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇదిగోండి నేను ఇక్కడ కన్నాకి ఇచ్చేస్తాను, దానికి టైం అవుతుంది మార్నింగ్ అని చెప్పి నేను ఇక్కడ సాస్ వేసి ఇచ్చాను, కానీ తను అస్సలు సాస్ వేసుకోలేదు. ముందు చాలా 4-5 టైమ్స్ చేశాను కదా, అంతకు మించి బాగున్నాయి మమ్మీ అని చెప్పాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా కొంచెమే ఉంది, నేను ఇలా గారెలాగా ఎద్దాను అనమాట. ఫైనల్కి మనకి ఆమ్లెట్ బ్యాటర్ లాగా కొంచెం మిగిలింది, దాంట్లోనే వేస్తాను, ప్యాన్ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి. అందుకే ఇక్కడ మేము ఫన్ ఉంటుంది కంపల్సరీ. ఆమ్లెట్ లాగా ఖాళీ, ఇంకెందుకు ప్యాన్ ఇంకోసారి వేయడం, టైం కూడా కలిసి వస్తుందని వేస్తాను. కొంచెం అంటుకునేటట్టు ఉంటుంది. నేను యాజ్ ఇట్ ఈజ్గా ఎలా వేసాను అలా చూపించుతాను. మనం కట్ చేసి వెనక్కి తిప్పేయచ్చు అనమాట. ఇదిగోండి చక్కగా ఇంటిల్లిపాది ఎప్పుడు ఆనందంగా హాయిగా ఉండండి. మరో మంచి వీడియోతో రేపు కలుద్దామండి. చూసారా ఈ విధంగా ఉంది కదా, అలా కొంచెం కట్ చేసి వెనక్కి తిప్పేయడమే, టైం కలిసి వస్తుంది మనకి, అన్ని రకాలకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఇదిగోండి భలే బాగుంది. మీరు చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి. ఓకే అండి.